ఆదిశంకరాచార్యులు కూడా ఆ రోజు ఆ పని చేశారు. అప్పటి సామాజిక వ్యవస్థను బట్టి అది చేస్తే సరిపోయింది. కానీ 1200 సంవత్సరాలు ఈ దేశంలో వచ్చిన మార్పులు, సామాజికమైనటువంటి మార్పులు, పెరిగినటువంటి యాంత్రిక యుగం, భౌతిక సుఖాలాసత పట్ల వ్యామోహం, నైతికంగా సమాజంలో వచ్చినటువంటి మార్పులు, ఈ ప్రభావాలన్నింటినీ కట్టుకుని మీరు నిలబడాలి. అందుకని జాగ్రత్తగా వీరుగా ఉంటే ఈ సమాజం కోసం, ధర్మం కోసం నిలబడుతుంది. వీళ్ళందరూ కూడా చాలా మంచి వేద పాఠశాల పెట్టారు. 4,000 మందితో జరిగిన హిందూ సమ్మేళనము, 10-12 మంది వేద విద్యార్థులు కలిసి కూర్చోవడము రెండు సమానమే. వచ్చినట్టు తెలియక లేకపోతే వేదిక మీద కూడా వేదం చెప్పించుకోవడం. చాలా సంతోషం. వాళ్ళ కూడా 7 లక్ష్మీల సంస్థ ఉండేవారు. క్యాన్సర్ నేను శ్రీకాకుళం నుంచి తిరుమలకి పాదయాత్ర 2008-2009 గ్రామాలు దేవాలయాలు నడుస్తున్నాం. మొక్కామల నుంచి కొన్ని గ్రామాలను తిరుపతి, అమలాపురం నుంచి గన్నవరం, అక్కడ దాకా స్వయంగా శాస్త్రి గారు అధికారులు తీసుకున్నారు. గన్నవరం అనే గ్రామంలో శివాలయం పెట్టారు. 30-25 మంది ఉన్నారు. పిల్లవాడు పూజ చేశాడు. ఎందుకు ఆ అబ్బాయి పూజ చేస్తున్నాడంటే వాళ్ళ గ్రామం వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు హై స్కూల్ చదువుకుంటున్నాడు. వైద్యుడి విద్యలోకి రాలేదంట. అదే చెప్పే మంత్రాలు కూడా కొంత దోషం ఉంది. పూజ చేశాడు, తీసుకున్నాను, కూర్చున్నాను, వేదన మాటలు చెప్పుకున్నాను, అంతా ఇక బయలుదేరి వెళ్ళిపోతాం. అనగా ఈ నిత్యాగ్ని హోత్రుడైనా సింహశాస్త్రులుగా ఆ పిల్లవారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి నమస్కరించారు. మళ్ళీ పాదయాత్ర చేసుకుంటూ ఊరు వెళ్ళారు. శాస్త్రి గారు ఇంటి వయసులో చిన్న మంత్రం కూడా సరిగా రాదు. చిన్న పిల్లవాడికి మీరు ఎందుకు అలా దండం ప్రాణం చేశాడు అని అడిగారు. వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు? ఈ పిల్లవాడి తండ్రి వేదం చదువుకోలేదు, అవ్వలేదు, కానీ మంచిగా చెప్పు. కానీ వాళ్ళ తండ్రి కనపడి సంస్కృతము ఆంధ్రములలో, సంస్కృతము తెలుగు కాదు, ఆంధ్రము. అన్నయ్య భట్టారకుడు ఆంధ్ర భాషకు మొట్టమొదటి వ్యాఖ్యానం చేస్తారు. ఆయన సూత్రీకరించారు. సంస్కృతము తెలుగు అనేది దుష్ట సమాసము. అసలు తెలుగు అనేది అనకూడదు. సంస్కృతము తర్వాత ఆంధ్రము అనాల్సిందే, తెలుగు అనకూడదని సూత్రీకరించారు. సంస్కృత ఆంధ్రం ఉభయ భాష ప్రవీణుడే. నేను ఆ పిల్లవారి పాదాలకు ఎందుకు నమస్కారం చేసినప్పుడు సార్, ఆ పిల్లవారి కడుపులో తిరిగి వాళ్ళ తాత పుడతాడన్న ఆశతో చేసేది. వేద పండితులు హృదయం ఆలోచన లోతుగా ఎంత ఘనంగా ఉంటుంది దానికి ఇంతకంటే ఉదాహరణగా ఉందా? ఈరోజు సమాజంలో చాలా మార్పు
నేను కొన్ని వేద పాఠశాలలో చూస్తున్నాను. అమెరికాలో బాగా లక్షల డాలర్లు సంపాదించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కొడుకులు తీసుకొచ్చి వేద పాఠశాల చేస్తున్నారు. ఇది వేద విద్యకు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంత నైతికమైన బలాన్ని కావాలి.